నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్స్ పంపిణీ. పెనుమాకలో అందజేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఎంటీఎంసీలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. సందేశాలు, సత్కారాలు. మంగళగిరిలో గంజాయి పట్టివేత. వివరాలు అందించిన సిఐ వినోద్ కుమార్. సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ. సర్వత్రా కరెన్సీ రెపరెపలు. జూలై 1న న్యూ పెన్షన్స్ డేగా టీడీపీ ప్రభుత్వం సెలబ్రేట్ చేసింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంలో స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. ఓ రిపోర్ట్. ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 నెలల ఎరియన్స్ కలిపి 7,000 రూపాయలను లోకేష్ ఇలాకాలో స్వయంగా అందజేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడ శ్రీకారం చుట్టడంతో ఇక్కడి అవ్వాతాతల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గ్రామంలోకి అడుగడిగానే ఇరువురికి గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. పెనుమాక కూడలి నుంచి నేతలిద్దరూ కాలినడకన గ్రామస్తులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లబ్ధిదారులు పాములు నాయక్ ఇంటి వద్దకు చేరుకున్నారు. పెనుమాక ఎస్టీ కాలనీకి చెందిన పాములు నాయక్ వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ను మంత్రి లోకేష్ సమక్షంలో చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా పాములు నాయక్ కుటుంబ సభ్యులు తమకు ఇల్లు లేదని చెప్పగా అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఇంటి మంజూరు పత్రం అందజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా నాయక్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఛాయ్ను సేవించిన ముఖ్యమంత్రి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ, మీ సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం లోకేష్ స్థానికులను కలిసి వినతులు స్వీకరించి ఫోటోలు దిగారు. స్థానికంగా ఓ మహిళ నడుపుతున్న షాప్కు వెళ్లి లోకేష్ పెన్ కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగుడు ముఖేష్ రాజధాని నిర్మాణానికి 10,000 రూపాయలు సాయాన్ని అందజేశారు. ఈ మేరకు సభలో చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పెళ్లి చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, భార్య భర్త పట్టుకోండి. అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మంగళగిరిలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం ఉండవల్లిలోని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నివాసంలో మంగళగిరి మహిళా ఆర్యవైశ్య సంఘం నేతలు శాలువాతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘం నేతలు మాట్లాడుతూ, సమాజంలో వైద్యుల పాత్ర మరవలేనిదన్నారు. పేదలకు సేవలు అందిస్తున్న వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిజ, మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి మాజేటి శ్రీదేవి, కోశాధికారి నేరేళ్ల సమత, రాధిక, శివమణి, అరుణ, జయ, గాదంశెట్టి సుజాత, కె రమాదేవి, మాజేటి లలిత, కొంకల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం డాక్టర్స్ డే జరుపుకుంటాము. బీసీ రాయ్ గారు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారు. జూలై 1 బీసీ రాయ్ గారి వర్ధంతి, జయంతి ఒకే రోజు జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా బీసీ రాయ్ గారు ఎంతో సామాజిక సేవ చేసి, డాక్టర్గా కూడా ప్రజలకి ఎంతో సామాజిక సేవ చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ప్రతిరోజు ఈవినింగ్ ప్రజల్ని ఉచితంగా 1 గంట సేపు ఉచితంగా చూసేవాళ్ళు అనమాట. ముఖ్యమంత్రిగా ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నా కూడా తన డాక్టర్ వృత్తిని మర్చిపోకుండా బీసీ రాయ్ గారు ఉచిత ప్రజాసేవ చేసేవాళ్ళు. అందుకని ఆ బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం జూలై 1 డాక్టర్స్ డే జరుపుకుంటాము. ఈరోజు మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘం, తర్వాత VCI వాళ్ళ తరఫున, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున ఉండవల్లి శ్రీదేవి గారిని సన్మానించుకోవడానికి వచ్చాము. ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ
మాజీ ఎమ్మెల్యేగా చేసి ఆ, ఇక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. దానికంటే ముందు ఆవిడ డాక్టర్గా కూడా ప్రజలకి ఎంతో సేవను అందించారు. వారి భర్త కమ్మెల శ్రీదేవి గారు కలిసి డాక్టర్గా ఎన్నో సామాజిక ఎంతో సామాజిక సేవ చేసి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందికి ప్రజా చైతన్యం కలిగించి, ఆరోగ్యం మీద అవగాహన కలిగించి, ఎన్నో టీవీ ఎపిసోడ్స్ దాదాపు 1000 దాకా CVR హెల్త్ లైవ్లో టీవీ ఎపిసోడ్స్ చేసి మరి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆ తర్వాతే వీళ్ళు సామాజిక సేవలోకి వచ్చారనమాట. ప్రజాప్రతినిధి కంటే డాక్టర్గా ఆవిడ చేసిన సేవలు కానీ, వాడి భర్త సహకారంతో చేసిన సేవ కానీ ఎంతో అత్యుత్తమైనవి. దానికి గాను ఆవిడకి వైద్యరత్న, వైద్య శిరోమణి బిరుదు కూడా 2015లో అందుకున్నారు. కాబట్టి శ్రీదేవి గారిని సత్కరించడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు శ్రీదేవి గారికి VCI తరఫున, ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ది అంటే నెలకి 1000 చొప్పున 7,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఎలాంటి మాట తప్పకుండా, మడం తిప్పకుండా చేశాను అని జగన్ గారు అంటారు. కానీ ఆయన మాట తప్పాడు, మడం తిప్పాడు. ప్రతి నెల కూడా 250 పెంచుకుంటూ పోయి లాస్ట్కి 5 సంవత్సరాలకు గాను 3,000 చేశాడు. కానీ ఆ 3,000ది 4,000 చేసి ఈరోజు మరి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అవతాతలకి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా యాజ్ ఎ డాక్టర్గా ఐ కెన్ అండర్స్టాండ్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ని మనం అందరిని చాలా వాళ్ళని అసహ్యంగా చూస్తాం. కానీ వాళ్ళని దివ్యాంగులు అంటాం, తర్వాత వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటాం. అలాంటి కేటగిరీ వాళ్ళకు కూడా 3,000 ఉండేది, ఇప్పుడు 6,000 చేయడం జరిగింది. మరి చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి, తీవ్ర వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000ది ఇప్పుడు 15,000 చేశాం. మరి ప్రతి సంవత్సరం కూడా 34,000 కోట్లు దీనికి ఖర్చు వస్తుంది. ఈ నెలలో 4,400 కోట్లు ఈరోజు విడుదల చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా 90% పెన్షన్లు పంపిణీ జరగటం మనం ఈరోజు గమనించాలి. ఎక్కడైనా కానీ ప్రజాప్రతినిధులు వెళ్తారు, లేకపోతే వాలంటీర్స్ వెళ్తారు. కానీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సీఎంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. పేదల ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి లబ్ధిదారులకి నేరుగా వాళ్ళకి పెన్షన్ చేతిలో పెట్టడం అనేది ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా మనం అనుకోవాలి. అయితే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ వార్త మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి వాళ్ళకు కూడా అవతాతలు కానివ్వండి, వికలాంగులు అందరూ కూడా ఈరోజు పెన్షన్ వస్తుంది కనుక అది ఒక పర్వదినం. కానీ యాజ్ ఎ డాక్టర్గా ఐఎమ్ సో ప్రౌడ్ దట్ టుడే ఈజ్ అ డాక్టర్స్ డే. మరి నన్ను ఒక డాక్టర్గా గుర్తుపెట్టుకొని పొద్దునుంచి నేను పొలిటికల్గా తిరిగినా కానీ వీళ్ళందరూ ఆర్యవైశ్య సంఘం అయితేనండి, లేకపోతే వాసవి క్లబ్ మంగళగిరి వాళ్ళు ఈరోజు మరి నా దగ్గరకు వచ్చి మరి మీరు డాక్టర్గా మేము సన్మానించుకోవాలి అని వచ్చి నన్ను సన్మానించడానికి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా నేను వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే బీసీ రాయ్ గురించి మనకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన యాజ్ అ పొలిటీషియన్గా ఉన్నా కానీ సాయంత్రం పూట 1 అవర్ పేషెంట్స్కి స్పెండ్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు, ఫిజిషియన్, హీ వాజ్ అ ఫిజిషియన్. సో కనుక ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన వృత్తిని ఎవరైనా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క చేతి వృత్తిని మనము మర్చిపోరాదు. డాక్టర్స్ డే సందర్భంగా మంగళగిరి వైద్య ప్రముఖులు, ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిలక వెంకట్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. రాయ్ హూ ఈజ్ ఏ ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ ఆల్సో. ఆయన బర్త్డేని మనం నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటే ఆయన చేసిన సర్వీసు, డెడికేషను దాన్ని గుర్తుంచుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వీస్. డాక్టర్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ మన ఇన్కమ్ను అవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్, సొసైటీకి సర్వ్ చేయడం. అందుకనే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్ కూడా హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్ అని ఇచ్చారు. అంటే హీలింగ్ హ్యాండ్స్ అంటే చేయి మంచిది అనే పదం చాలామంది దగ్గర నుంచి వింటూ ఉంటారు. అందరి చేతులు మంచిగా ఉండని జనరల్గా చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి మన హ్యాండ్స్ అట్లా ఉండాలి. అదేవిధంగా కేరింగ్ హార్ట్స్, మనం పేషెంట్ని ఒక ఎంపతి, సింపతి చూపించకుండా ట్రీట్ చేయాలి. అందుకనే
ఏ గుడ్ ఫిజిషియన్ ట్రీట్ ద డిసీజ్ అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయన డిసీజ్ని ట్రీట్ చేయటం కాదు, ఆ పేషెంట్ హూ హ్యాస్ ద డిసీజ్, పేషెంట్ని డిసీజ్తో పాటు పేషెంట్ కూడా మనం ట్రీట్ చేస్తే వాళ్ళకున్న సగం రోగం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి ఎవరైనా సరే ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు. చాలామంది కూడా చెప్పేది ఏంటంటే దేవుడు కనపడ్డామో డాక్టర్ కనపడతారని చెప్తూ ఉంటారు. సో మేబీ మనం ఒక రకమైన బ్లెస్సింగ్ అనుకోవచ్చు. సో అందుకని మనం ప్రతి ఒక్క పేషెంట్ని నాట్ ఓన్లీ ఒక నాలెడ్జ్ పరంగా, ఒక పేషెంట్ డిసీజ్ పరంగానే కాకుండా మనం ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళ డయాగ్నోస్ చేయాలి, అన్నీ చేయాలి. దాంతోపాటు కొద్దిపాటి ఒక ఎంపతి, సింపతి చూపించాలి. వాళ్ళకి కొద్ది కేర్, మనం మాట్లాడటము, ఒక రకమైన భరోసా ఇవ్వటం, అదంతా చేస్తే వాళ్ళకి సగం హీలింగ్ అదంతా వస్తుంది. కొంచెం నమ్మకం కలుగుతూ ఉంటుంది. సగం జబ్బు అక్కడే తగ్గిపోతూ ఉంటుంది. సో దాంతోపాటు మనం మంచి వైద్యం ఇవ్వాలి. సో మనం వాళ్ళకి తగిన మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు వాళ్ళకి మనకున్న దాంట్లో కొద్దిగా హెల్పింగ్ ఉన్న దాంట్లో రీజనబుల్గా మనం చేసి మంచిగా పంపిస్తూ ఉంటే వాళ్ళు మనం బతుకున్నాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ తరతరాలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో అందుకోసమని డాక్టర్ కొలీగ్స్కి అందరికీ నేను ఈ రోజు సందర్భంగా అలాంటి వాటికి కొద్దిగా కట్టుబడి ఉండాలని నేను అనుకుంటున్నాను. సో అందరికీ, నా కొలీగ్ డాక్టర్స్కి కానీ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్స్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో డాక్టర్ గిరిజ ఆదినారాయణ దంపతులను డాక్టర్ సౌమ్య, డాక్టర్ వంశీకృష్ణలు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మజ, ఎం శ్రీదేవి, శంకర్, రాధిక, శివమణి, మాజేటి లలిత, గాదంశెట్టి సుజాత, కె రమాదేవి పాల్గొని మాట్లాడారు. బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు, వీసీఏ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు, మరి అందరు డాక్టర్స్ని కలిసి డాక్టర్స్ అందరికీ చిరు సత్కారం చేయటం వాళ్ళందరికీ అభినందనీయం. వీళ్ళు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఏ సందర్భానుసారంగా మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు వాసవి మహిళా మండలి వాళ్ళు, వీసీఐ వాళ్ళు మరి అందరికీ స్త్రీలలో చైతన్యం కలిగిస్తూ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ 5 ఫెర్టిలిటీ సెంటరు సౌమ్య గారు నేను కలిసి ఇక్కడ పెట్టాము. సౌమ్య తను ఎంతో క్వాలిఫైడ్, మంగళగిరిలో తనంత క్వాలిఫైడ్ ఇప్పటివరకు ఏ డాక్టరు పెట్టలేదు. తను ధైర్యం చేసి మంగళగిరిలో అందరికీ అందుబాటులో ఉండాలి, మంచి క్వాలిఫైడ్ డాక్టరు అందుబాటులో ఉండాలని తను ఫెర్టిలిటీలో స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్ తీసుకున్నారు అబ్రాడ్లో, ఎండి ఏమో గుంటూరులో చేశారు, గ్రాడ్యుయేషన్ వైజాగ్లో చేశారు. ఎంతో క్వాలిఫై ఉండి తను చాలా చిన్న వయసులోనే చాలా వాటిలో నైపుణ్యం సంపాదించి ల్యాప్రోస్కోపీలో, ఇన్ఫెర్టిలిటీలో, హిస్ట్రోస్కోపీ, అన్ని రకాల ఇన్ఫెర్టిలిటీకి సంతానలేమికి కావాల్సిన అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ సెంటర్లో అన్ని ఫెసిలిటీస్, అన్ని పారామీటర్స్, లేటెస్ట్ టెక్నాలజీతో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. అది కాకుండా ప్రతి శుక్రవారం ఉచితంగా ఇక్కడ కన్సల్టేషన్ కానీ, ఆండ్రాలజీ కన్సల్టేషన్, వీర్యకణాల పరీక్ష, ఆడవాళ్ళకి మగవాళ్ళకి స్కానింగ్ పరీక్షలు, మగవారికి వీర్యకణాల పరీక్ష, అవన్నీ కూడా ఉచితంగా చేసే సర్వీస్ కూడా ఇక్కడ చేస్తున్నాం మేము. మంగళగిరిలో సోమవారం సాయంత్రం ప్రజా ఆరోగ్య వేదిక రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రజా ఆరోగ్య వేదిక రీజనల్ కార్యదర్శి ఏ జయరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని నూతన ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సత్కరించారు. డాక్టర్ పి అనూష, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్ ప్రియాంక, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ చంద్రప్రియాలను సత్కరించారు. అనంతరం అందరూ కలిసి డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్య వేదికలో పనిచేస్తున్న ఎస్ఎల్ఎం చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సిందే బాలకృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు ఎం నాగేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జేవి రాఘవులు, ఎం రవి, ఎం బాలాజీ, ఎస్ఎల్ఎం చైతన్య విద్యా సంస్థల ప్రతినిధులు ఎస్ చందు, ఎస్ ప్రసాద్, ప్రజా ఆరోగ్య వేదిక నాయకురాలు డి నాగమణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. మేము డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ డాక్టర్స్కి సన్మానం చేస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మన వంశీ చెప్పినట్టుగా డాక్టర్ బీసీ రాయ్ గారు వెస్ట్ బెంగాల్లో డాక్టర్ గారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్గా చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి బరియల్ గ్రౌండ్లో ఉన్నా కానీ వచ్చి సర్జరీ చేసి వెళ్ళాడు.
అలాంటి గొప్ప డాక్టర్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంగా జూలై 1న ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తుంటాం. మా ప్రజారోగ్య వేదిక అనేది 2015 నుంచి మేము ఈ సేవలు చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని, గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయాలంటే కాలేజ్ని డెవలప్ చేయాలని ఆ ఉద్దేశంతో చేయడం జరుగుతున్నది అన్నమాట. దీనికి అనుగుణంగా మేమందరం రాష్ట్ర కమిటీ ఉంది. రాష్ట్ర కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడము అలా చేసింది. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ మనకు వచ్చిన కోవిడ్లో కూడా ప్రజారోగ్యగా అలాగే సిపిఎం తర్వాత మిగతా ప్రజా సంఘాలందరూ కలిసి మేము 23 స్టేట్ మొత్తంలో 23 కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసి అందరికీ ఉచితంగా వైద్యం చేయటము, తర్వాత వాళ్ళకి ఉండే సౌకర్యం కల్పించేసి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి తర్వాత కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. అందరికీ చాలా మా చేసిన డాక్టర్స్ అందరికీ, నా తోటి డాక్టర్స్కి, స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాకు సాయి ప్రసాద్ సారు ఎంత అభిమానం అంటే, ఆయన ఒక ప్రైవేట్ డాక్టర్ అయి ఉండి ఎంతో సర్వీసెస్ అనేవి చేస్తూ ఉంటారు. సార్ చేసే సర్వీసెస్ అన్నీ నేను కూడా చూస్తూ ఉంటాను. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ని చూసి. అంటే ఒక మామూలుగా ప్రైవేట్ డాక్టర్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఎక్కువగా వాళ్ళు మనీ మైండెడ్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ టెస్టులు రాస్తారు ఇలా. కానీ సార్ అయితే దానికి ఫుల్ ఆపోజిట్. సార్ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా మా హాస్పిటల్లో ఏదన్నా టెస్ట్ ఫ్రీగా ఉంది అంటే ఫోన్ చేసి అనుష పంపిస్తున్నానని చెప్పి పంపిస్తారు ఆ టెస్ట్ చేయి అని. ఆయన అంత మంచి వ్యక్తి అన్నమాట. సో ప్రతి సంవత్సరం అట్లా డాక్టర్స్ మాలాంటి చిన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు తెలుసా రాష్ట్రంలో ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు? వారికి ఇచ్చిన నగదు మొత్తం ఎంత? రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. వారికి ఇచ్చే నగదు మొత్తం 4,408 కోట్ల రూపాయలు. మంగళగిరిలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కొందరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు అర్బన్ సే వినోద్ కుమార్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ డూడే గారి ఉత్తర్వుల మేరకు మన మంగళగిరి డిఎస్పీ రవికాంత్ సార్ వారి ఆదేశాలపై మంగళగిరి పట్టణ పరిధిలో చుట్టుపట్ల గంజాయి అక్రమ అమ్మకాలు, వాటిని రవాణా చేయడం, వాటిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో తాడేపల్లికి చెందిన గరికా శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్లో అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 3.5 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకొని అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. గౌరవ జడ్జి గారు అతనికి రిమాండ్ విధించి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మన మంగళగిరి మండలం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఈ గంజాయి అక్రమ రవాణా, గంజాయి అమ్మకాలపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులందరికీ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ విధమైన కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని నగర బహిష్కరణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాను. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 3వ వార్డు సచివాలయం పరిధిలోని 4వ వార్డు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. దేశం నాయకులు తాడిబోయిన మహేష్ యాదవ్ చేతుల మీదుగా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లగుర్ల శ్రీరామకృష్ణ, పిల్లెళ్ల నాగరాజు, సారామేకుల శివశంకర్, కర్రేటి సురేష్, గడవర్తి నాగేశ్వరరావు, కానుల్ల బుజ్జి, సచివాలయం అడ్మిన్ సిహెచ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 7,000 రూపాయలు పెంచిన పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మహిళలకు, వృద్ధులకు పెన్షన్ కార్యక్రమం పంపించడం జరిగింది. పంపిణీ
మంగళగిరి 7వ సచివాలయ పరిధిలోని 14వ వార్డులో చేపల మార్కెట్ వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పద్మశాలి సాధికార సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ, టీడీపీ నాయకులు కొల్లి వేణు, శివాజీ, ఆకురాతి లక్ష్మణ, వెనిగళ్ల హనుమంతరావు, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 6 గంటలకల్లా ప్రతి ఇంటికి వెళ్ళి పింఛను అందించడం కూడా జరుగుతుంది. గత ఎన్నికల్లో చెప్పిన మాదిరిగానే ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున 3 నెలలు కలిపి 3,000 ప్లస్ ఈ నెల 4,000 రూపాయలు ఇవ్వడం, మొత్తం 7,000 రూపాయలు కూడా అందించడం కూడా జరుగుతుంది. ఈ ప్రజలందరూ చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పింఛను విధంగా అభివృద్ధి పదం కూడా అంతే ఉంటుందని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళుగా భావిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏకైక వ్యక్తి అని కూడా మేము తెలియపరుస్తున్నాం. ఈ ప్రజలు 4,000 రూపాయలు ఇస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు కూడా అందజేస్తున్నారు. అట్లాగే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు హార్ట్ సర్జరీ కానీ మిగతా మంచంలో ఉన్నవారికి కూడా అందించడం కూడా జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇంత ఘనత 4,000 రూపాయలు అందించే ఘనత ఏకైక వ్యక్తి ఎవరున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియపరుస్తున్నాం. గత ప్రభుత్వంలో పెంచుతామని చెప్పి 250 రూపాయలు అని చెప్పేసి పెంచుకుంటూ 4 దఫాలుగా 250 రూపాయలు పెంచిన వ్యక్తి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అలా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు విధంగానే 3,000 నుంచి 1,000 రూపాయలు ఒక్కసారిగా పెంచి 4,000 రూపాయలు కూడా అందించడం కూడా జరిగింది. పెదవడ్లపూడి ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి శ్రీనివాసరావు, ఏళ్ల ప్రవీణ్, ముసునూరు ప్రసాద్, ఏళ్ల శివరామయ్య, చెల్లపల్లి కిరణ్, వల్లూరి సుబ్బారావు, అన్నే శరత్, వడ్లమూడి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. మాట తప్పనే నాయకుడు, మడం తిప్పని నాయకుడు. అలాగే నిబద్ధకి, నిజాయితీకి మారుపేరుగా చంద్రబాబు నాయుడు పేరు మనం చెప్పుకోదగ్గది. ఈ రోజున వికలాంగులకి 5,000 ఫంక్షన్ 15,000 చేసేతలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఎంత ఆనందంతో ఉన్నారంటే చెప్పడానికి అతీతంగా ఉంది మనం. ఎందుకంటే వాడికి నెలకి ఖర్చులకు సరిపాను ఇచ్చినట్టే 15,000 అంటే వాడి జీవన విధానం రోజు వాడికి సరిపాను ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా రేపు అమ్మ బడిలో వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఆ సంతోషం సందర్భంగానే ఈరోజు నారా చంద్రబాబుకి ఇక్కడ పాలాభిషేకం జరిగింది. అలాగే వాళ్ళ తనయుడైన నారా లోకేష్ గారికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ గారు ఎదుర్కోవటాన అతనికి ఆయన మాకు చెప్పిన మాట ప్రకారం రచ్చబండలో చెప్పారు, ఆ విధంగా ఇచ్చారు. కాబట్టి ఈరోజు పెన్షనర్లు ఆ సంతోషాన్ని వెలిబుచ్చుకోవడం కోసం పాలాభిషేకం చేశారు. అభ్యర్థులు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అదేవిధంగా ఇలా 3,000 రూపాయలు పెన్షన్ వేయించి ఈ 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వటం, వాళ్ళకి 15,000 ఇవ్వటం ఎంత ఆనందమైన విషయం. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 15 రోజుల్లో చంద్రబాబు గారు ఇవ్వటం అందరికీ కూడా ప్రయోజనం కలుగుతుందని, దీనివల్ల కుటుంబం సభ్యులు కూడా చదివించుకోవడం, పిల్లలకి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందించినట్టు చాలా సంతోషంగా ఉందని అందరూ కూడా ఇది చేస్తున్నారు. దీని గురించి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో నాకు 5,000 రూపాయల పెన్షన్ వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు 15,000 రూపాయలు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇది తీసుకోవటం. దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి, అసలు నీ ఫ్యామిలీ ఎలా గడపచ్చు దాని గురించి ఒక 2 మాటలతో చెప్పండి. పెదవడ్లపూడి అన్నెవారి బావి సెంటర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు అన్నే చంద్రశేఖర్ పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగల రామకృష్ణ, వడ్లమూడి లక్ష్మణ్, బోడా సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెనుమాకలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు అక్కడ. అలాగే ప్రతి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. బాబు గారు
లేని టైంలో కూడా 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలది 1000 రూపాయలు పెంచిన 1000 రూపాయలతో పాటు మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళ. అది బాబు గారికి అనుకున్నది ఏదైతే చెప్పారో అది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైనా ఇలాంటి వృద్ధులకి ఇంత ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం, గొప్ప విషయం కూడా. ఇప్పుడు మా ఊళ్ళో రేగడి పొలాల్లో కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళే. మంగళగిరి 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బట్టు చిదానంద శాస్త్రి, బిట్రా దుర్గారావు, బట్టు మోహన్, దివి వెంకటేశ్వరరావు, జంజనం వెంకట సుబ్బారావు, పులిపాటి రాయప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి 22వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, కారంపూడి అంకమ్మరావు, జుట్రు ఏడుకొండలు, వంగర శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలననే అంతమొందించిన ప్రజలు ఇవాళ మొదటి పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 65,30,000 కుటుంబాల్లో ఇవాళ పండుగ వాతావరణం నెలకొంది. వృద్ధాప్య చేనేత, గీత కార్మికులు, అలాగే వితంతు, ఒంటరి పెన్షన్లో ఇవాళ మరి 3,000 నుంచి 4,000కు నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి తను అధికారం చేపట్టినటువంటి 10 రోజుల్లోనే మరి అందరికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్నటువంటి పెన్షన్నే ఇవాళ 6,000 రూపాయలు చేసి వారికి అందిస్తూ ఉన్నారు. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కొత్తపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుఖమంచి గిరిబాబు, రంగిశెట్టి నరేంద్ర, తాడిగిరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబ్బద్దయ్య, దామర్ల రాజు, షేక్ రియాజ్, అమీర్, సంకా బాలాజీ గుప్తా, షేక్ జియానీ, ఎండి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి 8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, తమ్మిశెట్టి జానకీదేవి, గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పిందే చేస్తారనే దానికి ఇదే నిదర్శనం. జూలై 1న 6 గంటలకే మేము ఇంటికే పంపిస్తాము. పెంచిన పెన్షన్ 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 7,000 రూపాయలు ఏరియర్స్తో సహా కల్పిస్తున్నారు. అది మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే సాధ్యం అనేదని ఇదే నిదర్శనం. ఇంతకుముందు ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు గడిచేసింది. అంటే ప్రతి ఒక్కరికి 32,000 రూపాయలు మొత్తం 5 సంవత్సరాల్లో లాసు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆఘాత్యాలకి అన్నిటికీ కూడా నిదర్శనగా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మెజార్టీ ఇచ్చారో మనం అందరం చూస్తున్నాము. మంగళగిరి ఇందిరానగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నం నాగరాజు, జేవి రామాజనేలు, నల్లగొర్ల బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పండగ వాతావరణం నెలకొని మరి ఏప్రిల్, మే, జూన్ 3,000 రూపాయలు, అలాగే జూలై నెల 4,000 రూపాయలు, 7,000 పెన్షన్ ఇస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. మరి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం. వృద్ధాప్య పెన్షన్ కానీ, ప్రాన్ సెంటర్స్ కానీ, రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా మరి పెన్షను ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే మరి ముందు వృద్ధులకు ఏదైతే మనం మాట ఇచ్చామో అని చెప్పి ఆ మాట ప్రకారం మరి అధికారంలోకి రాగానే మరి మన అందరికి కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఆ పెన్షన్లు అందరికీ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పండగ వాతావరణంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం బిగిన్ చేయడం జరిగింది. మంగళగిరి 11వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుల నాగార్జున, జంజనం శ్రీనివాసరావు, వెనిగళ్ల ఉమాకాంతం, రామకృష్ణ, అవ్వారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎలక్షన్కి ప్రచారంలోనే ప్రతి నెల
3 నెలల ముందే 1000 పెంచుతూ అలాగే మాటిచ్చిన హామీ ప్రకారం 3000 నుంచి 4000 చేయడం జరిగింది. పాత 3000 ఈ 4000 కలిపి 7000 రూపాయలు ఈరోజు 11వ వార్డులో మరి వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు అయితే 3000 నుంచి 6000 చేయడం జరిగింది. మరి వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనంద బాష్పాలతో మాట్లాడారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు పెన్షన్ల పంపిణీ జరిగింది 11వ వార్డులో. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 200 రూపాయలది 2000 రూపాయలు చేసినట్టుగానే మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారంగా 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసి మొత్తం 7000 రూపాయలు మూడు నెలలది ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3000. మళ్ళీ ఇప్పుడు పెంచిన అమౌంట్ ఈ నెలలో 4000 కలిపి 7000 ఇచ్చారు. ప్రజలందరూ ఆ పెన్షన్దారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే కూటమి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలందరూ అదే నమ్మకంతో ఉన్నారు. ఆత్మకూరులో పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వరరావు, కొమ్మ సుకుమార్, శానం మాణిక్యరావు, సలా సత్యనారాయణ, తాత కోటయ్య, మోతుకూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున పెన్షన్ పండుగ జరుపుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రజల భద్రత కోసం, పేదవారి కోసం 35 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా 83లో ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. వారి తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు 94-95 సంవత్సరాల్లో 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 75 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత చాలా కాలం తర్వాత 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి 200 రూపాయలు పెంచడం మనందరం చూసాం. 2014 సంవత్సరం వరకు కూడా 200 రూపాయలు మాత్రమే రాష్ట్రంలో పేదలకు పెన్షన్ రూపాయలు అందుతున్నవి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2014లో ఒకేసారి 1000 రూపాయలు పెంచడం మనందరం గుర్తు చేసుకోవాలి. మరలా 1000 రూపాయలను కూడా మరలా 2000 రూపాయలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఆ వాగ్దానంలో ఒక భాగంగా పేదలకి పెన్షన్ 3000 రూపాయలు పెంచుతానని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పాడు. 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ 5 సంవత్సరాలకు కానీ 3000 రూపాయలు చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి భద్రత కోసం పెన్షన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం మనందరికీ తెలుసు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ప్రతి నెల 1000 రూపాయలు అదనంగా ఇస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి జూలై 1వ తారీఖున ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమా గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మందికి ఈ రోజున సామాజిక భద్రతా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పథకం పేరు మీద
ప్రతి లబ్ధిదారుడికి కూడా 7,000 రూపాయలు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. నవలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కట్టెపోగు ముత్తయ్య, కొత్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాల్లో ఇచ్చిన హామీలో ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని నవలూరు గ్రామం 11 సబ్మిట్లో ఉన్న సచివాలయం సిబ్బందితో కలిసి వచ్చి మరి వృద్ధులకి పింఛన్లు 7,000 రూపాయలు, ఏ విధంగా అయితే 4,000 రూపాయలు పింఛను 3 నెలలు, గతంలో ఉన్న 3 నెలలు కలిపి మొత్తం 4,000 మరియు 3,000 కలిపి 7,000 రూపాయలు పింఛను అందజేస్తాం. మరి వృద్ధులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అలానే ఇచ్చిన హామీల్లో మరి ఉద్యోగాల భర్తీలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరి రాష్ట్ర ప్రజలకి సంతోషంలో ఈరోజు పండగ వాతావరణం కనపడుతుందంటే రాష్ట్రం మొత్తం మనందరం హర్షించే విషయం. ఉండవల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగాల వెంకటేష్, గాది శ్రీనివాసరావు, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జరగటం మనం గమనించాం. ఇందులో భాగంగా మనం గమనించినట్లయితే స్థానికంగా పెనుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధిదారు ఇంటికి వెళ్ళి మరి ఈ పెన్షన్ని అందజేయటం ఎంతో శుభపరిణామం. అంటే ప్రజల వద్దకే పాలన అనేది దీని ద్వారా ఖచ్చితంగా మనం దీన్ని గమనించవచ్చు. పెరిగిన పెన్షన్లు చూస్తే అందరి దగ్గర నుంచి మంచి సంకేతాలు అందుతున్నాయి. సిఆర్డిఏ పెన్షన్ 2,500 రూపాయలు ఉండేది ఇంతకుముందు. రైతు కూలీల పెన్షన్ 2,500 రూపాయలని 5,000 రూపాయలు చేశారు. పొద్దున గ్రామంలో ఉండవల్లి గ్రామంలో తిరుగుతుంటే 2,500 రూపాయల పెన్షన్ని 5,000 చేశారని చెప్పి రైతు కూలీలందరూ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. చిర్రావూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు, లాల్చంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి పాత 3 నెలలకి 3,000, ఇప్పుడు 3,000, 1,000 రూపాయలు పెంచి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెబుతున్నారు అందరూ. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది అతిపెద్ద పండగ కార్యక్రమం అండి. ఈరోజు ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు పెనమాక గ్రామంలో తొలి పెన్షన్ని ఆయన చేతుల మీదుగా అందించారు. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చెప్పలేని సంతోషాన్ని ప్రకటించడం జరిగింది. అట్లాగే పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ని అందించడం జరిగింది. పెదవడ్లపూడి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాది కిరణ్ చంద్, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 4,000 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా కలిపి 3,000 కలిపి మొత్తం 7,000 ఇస్తారని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది కూటమి. దానిలో భాగంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో చంద్రబాబు గారికి అందరూ పాలాభిషేకంతో ఎంతో ఉత్సాహంగా చేయడం జరిగింది. మరి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీల్లో భాగంగా పెన్షన్ 7,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి పోయినసారి ఎండల్లో మేలో జూన్లో ఆయన పంచేటప్పుడు వాలంటీర్లు లేనిది అవ్వదు, సచివాలయం ఏది అన్నాడు అని బ్యాంకుల్లో వేసి బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిప్పడం జరిగింది జగను. మరి ఎందుకు అవ్వదు? ఇవాళ సచివాలయం వాళ్ళు ఇందాక మధ్యాహ్నం 3ంటికే 64% ఇవ్వటం జరిగింది. సాయంత్రం 6ంటికల్లా ఈ రోజుకే 100% కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సచివాలయం సిబ్బందితో ఇప్పటం జరుగుతుంది. అంటే ఇదంతా ఏదో కావాలని తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దడానికి చేశాడు తప్పితే ఆయన ప్రభుత్వం తలుచుకుంటే పాపం పేదవాళ్ళకి పెన్షన్లు ఇప్పిలేరా ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ప్రతి నెల ఇంటికే తీసుకెళ్ళి 4,000 రూపాయల పెన్షను వృద్ధులకి వీళ్ళందరికీ ఇస్తాం జరుగుతుంది. తాడేపల్లి మహానాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు అన్నేం కుసుమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కళ్ళ సమస్యను కూడా లోకేష్ బాబు గారు పరిశీలించి రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ మేమున్నాము అని ప్రజలకు భరోసా ఇస్తూ చూస్తున్న తరుణం అందరం చూస్తూనే ఉన్నాము. రాష్ట్రంలో
ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికన్నా సరే మరి మంగళగిరి కాన్స్టెన్సీలో లోకేష్ గారు తీసుకుంటున్న రీతిని ప్రజలందరూ కూడా అవాక్కైపోతున్నారు. ఎందుకంటే తన చేతితోటి తను రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ ప్రజలందరి సమస్యలను తను పరిశీలించి తను మెరుగైన పద్ధతుల్లో వాళ్ళకి హామీలు ఇస్తూ వాళ్ళకి నేనున్నానని భరోసా ఇస్తున్న లోకేష్ బాబు గారి తీరును చూస్తుంటే మంగళగిరి ప్రజలందరూ కూడా దేవుడు లెక్క కొలుస్తున్నారు. మంగళగిరి 26వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ నాగుల్ మీరా, బుడే, జానీ తదితరులు పాల్గొన్నారు. కాజలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, పల్లబోతుల శ్రీనివాసరావు, జనసేన నాయకులు వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రత్నాల చెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకురతి నాగేంద్రం, కాసిన కొండలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రత్నాల చెరువు 22వ వార్డు మరి నాగులపల్లి వెంకన్న గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడమే కాదు, తూచా తప్పకుండా అమలుపరుస్తూ మరి గత ప్రభుత్వం అబద్ధాలతో మోసాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా అయితే హింసలు పెట్టు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అధికారాన్ని చలాయించిందో, దాష్టికాన్ని చలాయించిందో ప్రజల మీద, ప్రజలందరూ కూడా ఆ బాధలన్నీ బరాయించి, పంట బిగువున బరాయించి ఓట్ల రూపంలో చెంపపెట్టి బుద్ధి చెప్పారు ఆ ప్రభుత్వానికి. మంగళగిరి టౌన్ 13వ వార్డులో కూడా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వార్డులో టీడీపీ సీనియర్ నేత షేక్ రియాజ్ ఆధ్వర్యంలో పెన్షన్లను అంతనంగా వృద్ధులైన స్త్రీ పురుషులకు చీరెలు, పంచెలు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ అగ్రనేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, దామర్ల రాజు, మహమ్మద్ ఇబ్రహీం, సంకా బాలాజీ గుప్తా, షేక్ జిలానీ, అమీర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈనాటి మంచి మాట. ఎక్కడైతే దూరదృష్టి ఉండదో అక్కడ నమ్మకానికి, విశ్వాసానికి తావుండదు. హెన్రీ ఫోర్డ్. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీలో భాగంగా నేడు తుళ్లూరు మండలంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు రాయపుడి తుళ్లూరు గ్రామాల్లో పాల్గొని పింఛన్లు, అమరావతి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇంటర్ బేతపూడి విజయశేఖర్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, మూల్పూరి శ్రీనివాసరావు, దామినేని శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ సుబానీ, కోకిల చిలకా బసవయ్య, సాహెబ్ జాన్, కాటా అప్పారావు, జనల్గడ్డ కిరణ్ కుమార్, బండ్ల పట్టాభిరామయ్య, బండ్ల శ్రీనివాసరావు, ఎర్రగోపు నాగరాజు, కుప్పాల సుబ్బారావు, కంతేటి బ్రహ్మయ్య, ఇందుర్తి నరసింహారావు, మేరిగ నాగేశ్వరరావు, జనకుటి ఏడుకొండలు, మండల పరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవ్వాతాతలకు, వితంతువులకు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని చెప్పారు. ఈ పెంపుదల ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం. ఆ రకంగా ఆలోచించినప్పుడు వృద్ధులకు ప్రతి నెల 4,000, ఏప్రిల్ నుంచి పెంచినది కలిపితే ఈ నెల 7,000 రూపాయలు అందజేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో రాజధాని పెన్షను, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ 5,000 రూపాయలు కలిపి 12,000 రూపాయలు అందుబాటులోకి రానున్నది. ఇచ్చిన మాటని, హామీని వెంటనే అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఇచ్చిన హామీని అమలు చేయటం జరుగుతుంది. మన నియోజకవర్గంలో అంటే తాడికొండ నియోజకవర్గంలో మొత్తం 37,971 పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారం చేశారు. ఏమనంటే ఈ కూటమి అధికారానికి వస్తే పెన్షన్లు రావు, మీకు రద్దు చేస్తారు, మీరు పడిగాపులు వచ్చేవారికి కూడా పడిగాపులు పడాల్సి వస్తుందని. కానీ హామీ మేరకు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ జరగడానికి
అన్ని చర్యలు తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి తుళ్లూరు మండలం పెదపరిమిలో కూడా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, జనసేన తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేతపూడి విజయశేఖర్, బీజేపీ నాయకులు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమంలో పెదపరిమి గ్రామానికి చెందిన రైతు బి తిరుపతిరావు రాజధానిలో పిచ్చికంప పీకేందుకు తన వంతుగా 10,000 రూపాయలు ప్రభుత్వానికి అందజేసే విధంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కు అందజేశారు. అనంతరం రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్టి రామచంద్రరావు, నూతలపాటి రామారావు, ఎర్రగోపు నాగరాజు, బేతపూడి విజయశేఖర్, కండ్రీటి బ్రహ్మయ్య, ధనేకుల వెంకట సుబ్బారావు, మండల పరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మొదటిసారి ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి రెండోసారి వచ్చేసరికి 75 రూపాయలు అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా 125 రూపాయలు, 200 రూపాయలు చేయిస్తూ వచ్చాయి. మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 200ని 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అనేక రకాలైన పెన్షన్లు ఇందులో జమ చేశారు. ఒంటరి మహిళా పెన్షన్, దురదృష్టవశాత్తు భర్త చనిపోతే వితంతువుల పెన్షన్ వస్తుంది. కానీ భర్త నిరాదరణకు గురై భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ ఆదరణ లేదు. కానీ భర్తతో కలిగిన సంతానం కానీ, భర్తతో కలిగిన హోదాను కానీ విడిచిపెట్టకుండా జీవితాన్ని మోడులాగా సాగిస్తున్న మహిళా సోదరిమణులు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం ఒంటరి మహిళా పెన్షన్ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం. ఇప్పుడు దిగ్గుల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గ్రామంలోని యాదవ్ బజార్, రామానగర్, చెన్నకేశవ్ నగర్, రైలుపేట మండలంలోని చింతలపూడి, బెతకొండూరు, చిలుబూరు, రేవేంద్రపాడు, గొడవర్రు, శృంగారపురం, ఈమని, పెదపాలెం, తుమ్మపూడి, పెనుమూలి, కేఆర్ కొండూరు, మంచికలపూడి, దళితవాడలో పార్టీ నాయకులు పింఛన్లను అందజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, పార్టీ నాయకులు వల్లూరు నరసింహరావు, షేక్ బాషా, నక్కా చిరంజీవి, పసుపులేటి వరదరాజులు, వాసిరెడ్డి సుధాకర్, నిమ్మగడ్డ నాని, పసుపులేటి రవి యాదవ్, తాడిబోయిన ఏడుకొండలు, జున్ను ఖాన్, ఎద్దు శివమణి, తోటా పిచ్చయ్య, పోతన సాంబశివరావు, పి గోపి, ఉన్న బాబూరావు, పార్టీ కార్యకర్తలు, పింఛన్దారులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పేరుకులపూడి పంచాయతీ కార్యాలయం నందు సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలో మొత్తం 80% పైబడి పింఛన్లు పంపిణీ జరిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ అధ్యక్షులు గోగం నాగేశ్వరరావు, మైలా అంకారావు, సంపతి నాగేశ్వరరావు, నాదెండ్ల కనకయ్య, గంధం శ్రీనివాసరావు, ఎలవర్తి కోటేశ్వరరావు, తాడేపల్లి పిచ్చయ్య, గ్రామస్తులు, మహిళలు, పింఛన్దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్దారుల్ని చెప్పిన విధంగా మాట ఇచ్చిన ప్రకారం ఫస్ట్ తారీఖు ఉదయమే 5:30 పెన్షన్ ఇవ్వటం ప్రారంభించారు. ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేది ఏమిటో ఇప్పుడు నిరూపించుకున్నారు. ఫస్ట్ తారీఖు వస్తుందంటే ముందు రోజు ఆదివారం వస్తే సెలవు వచ్చిందని, పెన్షన్ డబ్బులు అందలేదని, లేవని చెప్పిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఫస్ట్ తారీఖు సోమవారం వస్తే శనివారమే డబ్బులు పంపించి పెన్షన్దారుల ఇంటికి సోమవారం ఉదయం 5:30 పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మనందరం కూడా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉన్నాం. ఈరోజు దుగ్గిరాల మండలం పేరగలపూడి గ్రామంలో పెన్షన్దారులు ఆనందోత్సవాలతో చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకున్నారు. ఈ పేరగలపూడి ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఈ నెల 7న ఈదులమూడులో జరగనున్న ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడ ఉన్న పాఠశాల ఆవరణలో కరపత్రాలు విడుదల చేశారు. ఎంఆర్పీఎస్ స్విఫ్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు చిలువూరు నాగరాజు మాదిగ, కత్తేవరపు కోటేశ్వరరావు, కిన్నెర నాగరాజు, నలుకుర్తి కోటేశ్వరరావు, శృంగారపాటి సురేష్, పినపాటి నాగేంద్రం, అలపర్తి హేమన్, పరిస రాజేంద్ర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు, కోటేశ్వరరావు మాట్లాడారు. కోట్లాది మంది అణగారిన వర్గాల హక్కుల గొంతుకగా, మరి ముఖ్యంగా కోట్లాది మంది మాదిగల యొక్క ఆత్మగౌరవ పతాకగా జూలై 7, 94 సంవత్సరంలో ఈదుమూడి గ్రామం మాదిగపల్లిలో ఉద్భవించిన ఎంఆర్పీఎస్ ఘనమైన చరిత్రను లిఖించుకొని ఈ సమాజంలో 30వ సంవత్సరంలోకి 30వ వసంతంలోకి సగర్వంగా అడుగుతున్న శుభ సందర్భాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం మాదిగపల్లి ఉందో అక్కడ ఎంఆర్పీఎస్ పుట్టింది. ఎంఆర్పీఎస్ జనించిన తర్వాత ఈ పుణ్యక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరియు భారతదేశంలో కూడా మాదిగోడి యొక్క మాదిగ జాతి యొక్క ఉనికి సమాజానికి ప్రస్ఫుటమవుతోంది. మాదిగోళ్ళ యొక్క హక్కుల గురించి పోరాటాలు జరుగుతున్నాయి. ఇది పోరాటాల పురిటిగడ్డ ఈదుమూడి గ్రామం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సి. ఇందిరా, ఆర్డబ్ల్యూఎస్ఏఈ పి. నిర్మల, ఆరోగ్య సిబ్బంది సుబ్బారావు, శ్రీనివాసరావు, అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా, నిర్మల మాట్లాడారు. మలేరియాకి తేడా ఉందండి. ఒక్క దోమ కొట్టడం వల్ల డెంగ్యూ మలేరియా అనేది రాదు. డెంగ్యూ దోమ ఏంటి అంటే మెయిన్ మనకి ఇంట్లో నిల్వ ఉండే మంచినీటిలో పెరిగే దోమల వల్లనే డెంగ్యూ వస్తుందండి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఇంట్లో మనమే డెంగ్యూ దోమని పెంచుతున్నాం. మలేరియా ఏంటి, మురికి నీటిలో పెరిగే దోమల వల్ల వస్తుంది. సో అక్కడ ఏంటి అంటే మనం కొన్ని ప్రికాషన్స్ చేస్తాము, కంప్లైంట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలి. కానీ డెంగ్యూలో అది కాదండి, మనమే మన ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ అన్నది రాకుండా నివారించవచ్చు. మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సిలో స్టాప్ డయేరియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సులోచన, ఎంపీహెచ్ఓ వెంకటేశ్వరరావు, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష, సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది జూలై 1 నుంచి ఆగస్టు 31 2 నెలలు జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 5 ఇయర్స్లో పిల్లలకి ఎవరికైనా డయేరియా వస్తే ఒక్క డెత్ కూడా అవ్వకుండా చూడటమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీనిలో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వర్క్ అనేది అలాట్ చేసి ఉన్నాము. ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి మా ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఇంటింటికి వెళ్ళి ఓఆర్ఎస్, జింక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ దగ్గర 0 to 5 ఇయర్స్ లైన్ లిస్ట్ కూడా ఉంది. దాని ప్రకారం వాళ్ళు సర్వేకి వెళ్ళినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చి డయేరియా ఉన్నాయి అనుకుంటే వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న మా హెల్త్ ఫెసిలిటీస్కి రిఫర్ చేస్తారు. తర్వాత మున్సిపాలిటీ సైడ్ నుంచి వాళ్ళు వచ్చేసరికి వాటర్ అనేది టెస్టింగ్ చేయటం 24/7 అవైలబుల్గా ఉంటుంది. మీ ఏరియాస్లో ఎవరికైనా రంగు మారినా, కలరు టేస్ట్ మారితే వాటరు ఒకే ఇంట్లో 3-4 మందికి ఒకేసారి డయేరియా స్టార్ట్ అయినా వెంటనే హెల్త్ వాళ్ళకి, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయాలి. అలాగే ఐసిడిఎస్ మన అంగన్వాడీ సెంటర్స్ మీకు ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నాయి. మీరు చిన్నపిల్లల్ని ఈ అంగన్వాడీ సెంటర్స్కి తీసుకెళ్లే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీకి రిఫర్ చేయాలి. ఈ డయేరియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నీళ్ళ విరోచనాలు అవడం, తర్వాత వచ్చేసరికి కడుపు నొప్పి రావడం, బాగా ఒక్కొక్కసారి వాంతులు అవుతాయి, జ్వరం రావచ్చు, అండ్ గొంతంతా ఎండిపోతున్నట్టు ఉంటుంది, డీహైడ్రేషన్ సైన్స్ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కనుక ఏవి ఉన్నా ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వచ్చి కలవాలి. దీని యొక్క మీరు అలా జరుగుతున్నప్పుడు మీరు ఇంట్లో చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓఆర్ఎస్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే 1 లీటర్ కాచి చల్లార్చిన నీళ్ళలో 6 స్పూన్ల షుగరు, 1/2 స్పూను ఇది సాల్ట్ వేసుకోవాలి. ఆ రెండింటిని కలిపితే మళ్ళీ ఈ మోతాదు రేషియో కరెక్ట్గా ఉండాలి. అలా వేసుకొని ఆ నీళ్ళని తాగాలన్నమాట. అలా తాగినప్పుడు మీరు డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు. సో ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు డయేరియా యొక్క సివియారిటీని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు ఇలాంటివి ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశార్య కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 2వ తేదీ నుంచి ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమవుతోందని యోగా సేవా కేంద్రం యథాశక్తి యోగి గురూజీ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సిటీ న్యూస్కు వివరించారు. 2/7/2024 మంగళవారం రోజు అనగా రేపు ఉదయం 5:30 శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపం తెనాలి రోడ్డు నందు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో నూతన ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. 4 వారాలు కొనసాగేటువంటి ఈ శిక్షణ శిబిరంలో 42 రకాల యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము, యోగముద్రలు నేర్పబడును. మనకి సహజంగా వచ్చేటువంటి షుగరు, బీపీ లాంటి అనారోగ్యాలు తగ్గటమే కాకుండా మోకాళ్ళ నొప్పులు అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులకు సరి అయినటువంటి పరిష్కారం లభిస్తుంది. చక్కటి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ శిబిరాన్ని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదవకాశాన్ని మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారని ఆశిస్తూ మీ యథాశక్తి యోగి గురూజీ, ఉప ప్రధాన యోగాచార్యులు, శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, ప్రధాన కేంద్రం మంగళగిరి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. కడప జిల్లా పొద్దుటూరు నుండి ఓ భక్తుడు మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ వరకు సైకిల్ యాత్ర ద్వారా దేవాలయానికి సందర్శిస్తున్నారు. 33వ రోజు అయిన సోమవారం మంగళగిరి శివాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. నేను ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. సో ఇట్లా సైకిల్ మీద యాత్ర చేస్తున్నానండి. సో దాదాపు ఇప్పుడు 33 రోజులు అయింది. లాస్ట్ మంత్ 29th స్టార్ట్ చేశానండి. సో సైకిల్ మీద మనం ప్రయాణం చేస్తూ సో ఈ యొక్క దేవాలయాలు కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ దర్శనం చేసుకుంటూ సో కడప ప్రొద్దుటూరు నుంచి సో వయా వచ్చేసి బెంగళూరు నుంచి నెక్స్ట్ కంచి, మహాబలిపురం, చెన్నై, దాని మీద నెక్స్ట్ తిరుపతి, తిరుమల, తర్వాత నెక్స్ట్ శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, అట్లా ఒంగోలు, గుంటూరు, ఇట్లా అమరావతి, నెక్స్ట్ మంగళగిరి మీదుగా విజయవాడకి వెళ్తున్నాను. నెక్స్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వీలైతే మన నెక్స్ట్ ఇక్కడ ఆగిపోకుండా ఖమ్మం మీదుగా రాజమండ్రి, పంచారామ క్షేత్రాల మీదుగా భువనేశ్వరు, నెక్స్ట్ మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్ళాలని మా యొక్క కోరిక, మా యొక్క దీక్ష, పట్టుదల. సో ఇటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి ఫైనల్గా ఆ యొక్క ఇస్కాన్ టెంపుల్ యొక్క దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ దీక్ష తీసుకుంటూ సో ఇటువంటి పట్టుదలతో, ఒక భక్తితో, అంటే మామూలు భక్తి కాకుండా ఒక పరమ భక్తితో చక్కగా ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ స్టే చేయకుండా ఓన్లీ టెంపుల్స్ దగ్గర ఎవరైనా మనకు వసతి కల్పించిన ఫ్రీ భోజనం కల్పించిన అక్కడ తింటూ టెంపుల్స్ దగ్గర మనం ఇట్లా ప్రయాణం చేస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సో ఆగకుండా నిర్విఘ్నంగా వెళ్ళిపోతూ దర్శనం చేసుకుంటూ పోతున్నానండి. సో మధ్యలో ఒకసారిగా నా సైకిల్ కూడా చిన్నది కింద పడిపోయింది. టెంపుల్ బయట పక్క పెడితే సైకిల్ ఎవరు వచ్చేసి కొద్దిగా కింద పడేశారు. అది ఆటో ట్రాక్టర్ తెలీదు. తర్వాత దానికి బెండ్ ఏంటి, దానికి వేరే దాత వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చేసి ఆ యొక్క రిమ్ కూడా నేను కొత్త మార్చాను. అట్లా మనకు దాతలు కూడా ఎవరైనా సహకరిస్తుంటే సో ప్రయాణ ఖర్చులు కానీ, దారి ఖర్చులు కానీ, ఇతర ఖర్చులు కానీ సాయం చేస్తుంటారు క్యాష్ రూపంలో. సో అవి తీసుకుంటూ వాళ్ళ యొక్క సహకారంతో ముందుకెళ్తూ ఇట్లా ఇంతవరకు వచ్చానండి ఈరోజు.